హలో ఫ్రెండ్స్, లలితా కృష్ణ కిచెన్స్లో మీరు చూడబోతున్నారు ఎంతో రుచికరమైన టొమాటో పప్పు. వీడియో స్టార్ట్ చేసే ముందర మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. టమాటో పప్పు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 4 టమాటాలు ఈ విధంగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 కప్పు కందిపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. టమాటో పప్పు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానం తెలుసుకుందాం పదండి. నేను తీసుకున్న కందిపప్పుని ఈ విధంగా కుక్కర్లో వేసుకున్నానండి. దీన్ని నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పు కొలతతో 3 కప్పుల వాటర్ని ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి ఉడికించాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిందండి. ఒకసారి మూత తీసుకొని చూద్దాము. కందిపప్పు మనకు బాగా ఉడికిపోయిందండి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపండుని 2 నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను. మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు అలాగే ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత పప్పులో ఏమైనా నీరు ఉంటే మనకు బాగా ఇంకిపోతుందండి. ఇప్పుడు మనకు పప్పు రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. పప్పులో మనం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసాను. అంతే అండి. పోపు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకు టమాటా పప్పు రెడీ అయిపోయినట్లే. అంతే అండి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.